మెదక్ జిల్లా సింగూరు నుండి నీటిని వెంటనే ఘనపురం ఆనకట్టకు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఆదుకోవాలని కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి హాల్లో మెదక్ కలెక్టరేట్ రాహుల్ రాజ్కి మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు కార్యక్రమంలో పద్మదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, మెదక్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టడము, ప్రారంభోత్సవాలు చేయడము, నానా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఏదైతే కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఏదైతే ఉందో, కొండపోచమ్మ నుంచి మన హల్దీ ప్రాజెక్టుకు గతంలో మీరు అందరూ చూసిరు. ఎండాకాలంలోనే ఉన్న చెక్ డ్యామ్లన్నీ కూడా బొర్లి మంచి కలకల్లాడినాయి. కానీ ఇవాళ రైతులందరూ కూడా అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వానికి రైతులంటేనే మొదటి స్థానం కాదు, వాళ్ళందరికీ కూడా సుట్కేసులు ఇచ్చే ఆ పెద్ద పెద్ద బడా పెత్తందారులను మాత్రమే చూస్తుంది తప్ప రైతులను చూస్తలేదు. ఖచ్చితంగా ఇవాళ కలెక్టర్ గారికి ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఒక 4-5 రోజులు చూస్తాం, ప్రజలందరినీ కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఈ నీళ్ళ హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని మేము మళ్ళీ పొందుతామని ఈ విధంగా మీ అందరికీ. మరి కొద్దిమంది రైతులు ఇప్పటికీ నార్మల్ కూడా వేసుకున్నారు. నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కానీ నీటిని గురించి ఆలోచించలేదు ఈ ప్రభుత్వము. జీవో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అడుక్కునే పరిస్థితి వస్తుంది. కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా నీటి గురించి మేము ధర్నాలు చేయలేదు, నీటి గురించి రైతులు రోడెక్కలేదు, నీటి గురించి ఎన్నడూ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి నీటి కోసం మళ్ళీ రోడెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 0.4 TMCల హక్కు ఉన్నప్పటికీ కూడా ఘనపురం ఆనకట్ట నుండి ఇప్పటి వరకు నీళ్లు విడుదల కాలేదు. నీళ్లు విడుదల చేయాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇక్కడున్న శాసనసభ్యులైతే గజ్వేల్ గురించి, సిద్దిపేట గురించి, అక్కడ ఉన్న నాయకుల గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇక్కడ అక్కడిక్కడ ఇబ్బంది అవుతున్నా కూడా రైతులు ఏదో కష్టాలు పడి తెచ్చుకుంటున్నారు. కానీ వర్షాలు ఒకసారి పడితే మాత్రం ఈ జిల్లాలో చాలా సివియర్ షార్టేజ్ ఉంది, యూరియా కానీ కాంప్లెక్సెస్ కానీ. కాబట్టి వాటిని ఇమీడియట్గా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి కోరడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు మాటలు పక్కన పెట్టి చేతల రూపంలో మీరు రైతుల ఇచ్చినటువంటి హామీలలో పెట్టుకుని ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇమీడియట్గా రిలీజ్ చేయాలని. ఎందుకంటే ఇటు మాకు దాదాపు 10-15 మండలాలు వస్తాయి మెదక్, నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి గన్పూర్ ఆనకట్ట కింద. అదేవిధంగా హల్దీకి సంబంధించి గతంలో ఏంటంటే హల్దీ ప్రాజెక్టు నీళ్ళు వచ్చేదిగా కేసీఆర్ గారి నాయకత్వం. కేపీహెచ్పీ కాలనీ 7వ ఫేజ్లో